హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకాలపై స్టే విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోస్ శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి నియామకాలపై ఏం జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏందనేది చూడాల్సి ఉన్నది. ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలోనే వీళ్ళిద్దరి నియామకాల మీద క్యాబినెట్ గవర్నర్ కోటాలో దాసోస్ శ్రవణ్ను, సత్యనారాయణను క్యాబినెట్ గవర్నర్కు పంపితే వాటి మీద ఏం తేల్చకుండా వేరే కారణాలతోని మొదట పెండింగ్లో రిజెక్ట్ చేశారు. తర్వాత మళ్ళీ పంపితే కూడా దాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారడము, ఆ తర్వాత గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంను, అమీర్ ఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం, దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు వెళ్ళడంతో ఇప్పుడు తాజాగా ఈ తీర్పు వెలువరించింది. ఈ నియామకాల మీద స్టే విధించింది. సో ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుందని చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.